గ్లూకోమీటర్ అందుబాటులోకి వచ్చాక షుగర్ పరీక్ష కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. చుక్క రక్తాన్ని గ్లూకోమీటర్ స్ట్రిప్ మీద వేస్తే చాలు రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందన్నది ఇట్టే తెలిసిపోతుంది. అయితే గ్లూకోమీటరు చూపించే రీడింగులు అన్ని వేళలా ఖచ్చితత్వంతో ఉండవని, వాటిని నమ్ముకోకూడదనే భావన చాలా మందిలో కనిపిస్తుంది. గ్లూకోమీటర్ పరీక్ష కంటే ఆసుపత్రి లేదా డయాగ్నోస్టిక్ సెంటర్కు వెళ్లి షుగర్ పరీక్షల్ని చేయించుకోవటమే మంచిదని అనుకుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? గ్లూకోమీటర్ రీడింగుల గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. గ్లూకోమీటరు రకరకాల మీటర్లు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా ఎన్నో తయారవుతున్నాయి, కొన్ని పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్నాయి. ఈ గ్లూకోమీటర్లు అనేవి ఏంటంటే గ్లూకోజ్ మీటర్లు. ఇవన్నీ ఏంటంటే మన బొటనవేలు దగ్గర ఉన్నటువంటి రక్తాన్ని తీసుకుని దాంట్లోంచి ప్లాస్మా కానీ హోల్ బ్లడ్ కానీ దాంట్లో ఉన్నటువంటి రక్తంలో గ్లూకోజ్ ఇన్స్టెంట్గా కొన్ని నిమిషాల్లోనే మీకు చెప్పేస్తాం. ఇది చాలా చాలా ప్రయోజనకరంగా. ఇవాళ మనకి డయాబెటీస్ ఉన్న ప్రతి మనిషి కూడా ఏదో రకం మిషన్ పెట్టుకుని మీ ఇంట్లో దాన్ని బట్టి రక్తంలో గ్లూకోజ్ చూసుకుంటూ మీకు మీరే మోతాదులు మార్చుకోండి అని చెప్పి సెల్ఫ్ కేర్, ఎవరికి వాళ్ళు మీ డయాబెటీస్ మేనేజ్మెంట్ మీరే చేసుకోండి అని చెప్పి చాలామందిని మేము ప్రోత్సహిస్తున్నాం అనమాట. మిషన్లు కొనుక్కోమని చెప్తున్నాం. ఇవాళ దాదాపు డయాబెటీస్ ఉన్న ప్రతి వారి ఇంట్లో కూడా ఒక డయాబెటీస్ మిషన్ ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ మీటర్లు అనేవి మంచివా కాదా అనే విషయంలో ఏంటంటే చాలా వరకు అనుమానాలు ఉన్నాయి. కొన్ని మిషన్లు మంచివి కానివి కూడా ఉంటాయి. కానీ ఏది మంచిది కాదన్నది మనం చెప్పడానికి మీరు ఆ మిషన్ని తీసుకెళ్ళి దగ్గర ఉన్నటువంటి ల్యాబొరేటరీలో, క్లినికల్ ల్యాబొరేటరీలో రక్త పరీక్ష చేయించుకుని పరీక్ష చేసుకోవచ్చు. మీకు మీరే పరీక్ష చేసుకోవచ్చు అన్నమాట. అలా చేసుకుంటూ మీరు వాడుతున్న పరికరంలో ఏదైనా లోపం ఉందామో అని తెలుసుకోవచ్చు. తర్వాత మరో విషయం ఏంటంటే మనం చేసే పద్ధతిలో ఎన్నో రకాల లోపాలు ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు సూదితో గుచ్చినప్పుడు రక్తం రాకపోతే మీరు ఆ బొటన వేలుని గట్టిగా నొక్కి రక్తం తీయడానికి ప్రయత్నిస్తారు కదా. అలా చేయటం వలన రక్తంతో పాటు దాంట్లో ఉన్నటువంటి ద్రవాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ యొక్క పరిమాణం తగ్గుతుందన్నమాట. అలా కాకుండా దాని మీద చేతితో స్పిరిట్తో బాగా రుద్ది ఎర్రగా చేసి తర్వాత రక్తం తీశారనుకోండి, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ దగ్గరగా ఉన్నటువంటి ఆ లోకల్ టిష్యూస్లో ఉన్నటువంటి పదార్థాలు కొన్ని ఎక్కువ, అది ఎర్రగా ఉంటుంది కదా. ఎర్రగా ఉండటం అంటే గ్లూకోజ్ పెంచుతోందని అర్థం అనమాట. ఇలాగా మనం చేసేటువంటి పద్ధతుల్లో ఎన్నో రకాల లోపాలు, ఎన్నో రకాల వ్యత్యాసాలు ఉండటం వలన గ్లూకోజ్ రిపోర్ట్లు కూడా తేడాగా కనిపిస్తూ ఉంటాయి.